హాయ్ గైస్! ఈ వీడియోలో మనం అబ్సల్యూట్ ఫెయిల్యూర్ గురించి అండ్ క్లోజ్ ఫెయిల్యూర్ గురించి తెలుసుకోబోతున్నాం. అబ్సల్యూట్ ఫెయిల్యూర్ అంటే ఏంటంటే ఒక సెట్ పర్ఫార్మ్ చేసేటప్పుడు లాస్ట్ రెప్ దాకా అంటే ఇంకా పూర్ ఫామ్‌తో కూడా ఇంకో రెప్ కూడా రాదో దాన్ని అబ్సల్యూట్ ఫెయిల్యూర్ అంటారు. అబ్సల్యూట్ ఫెయిల్యూర్ రీచ్ అయినప్పుడు మన ఫార్మ్ అండ్ టెక్నిక్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటది. దానివల్ల ఇంజ్యూరీస్ చాలా అయ్యే రిస్క్ ఎక్కువుంటది. క్లోజ్ ఫెయిల్యూర్ అంటే ఏంటంటే, ఒక సెట్ పర్ఫార్మ్ చేసేటప్పుడు ఒక 1-2 రెప్స్ రిజర్వ్ పెట్టుకొని మనం ఫెయిల్యూర్‌కి క్లోజ్‌గా రీచ్ అవుతాం. దీనివల్ల ఇంజ్యూరీ రిస్క్ చాలా తక్కువుంటది. దీనివల్ల స్ట్రెంత్ గెయిన్స్ అనేటివి చాలా ఫాస్ట్‌గా ఉంటది. మజిల్ గ్రోత్ అనేది మోడరేట్‌గా ఉంటది. అబ్సల్యూట్ ఫెయిల్యూర్‌లో ఉన్నంత మజిల్ గ్రోత్ బెనిఫిట్స్ దీనికైతే ఉండదు. మనం ఏం చేయాలి? మనం అబ్సల్యూట్ ఫెయిల్యూర్‌ని అండ్ క్లోజ్ టు ఫెయిల్యూర్‌ని రెండిటిని మెయింటైన్ చేయాలి. బై బ్యాలెన్సింగ్ ఇంటెన్సిటీ, వాల్యూమ్ అండ్ ఫ్రీక్వెన్సీ. మనం ఇలా బ్యాలెన్స్ చేయగలిగితే మనం మజిల్ గ్రోత్ బెనిఫిట్స్ అండ్ స్ట్రెంత్ బెనిఫిట్స్ 2 పొందగలుగుతాం. సో, ఇది ఎలా చేయాలి? దానికంటే ముందు ఇంటెన్సిటీ, వాల్యూమ్, ఫ్రీక్వెన్సీ అంటే ఏంటో తెలుసుకుందాం. వాల్యూమ్ అంటే ఏంటంటే ఎన్ని రెప్స్ చేస్తున్నావు, ఎన్ని సెట్స్‌లో, ఎంత వెయిట్‌తో. నువ్వు చేసే సెట్ ఎంత డిఫికల్ట్‌గా ఉందో, దానికి మనం ఇంటెన్సిటీ టర్మ్‌ని డిఫైన్ జేస్తాం. నువ్వు ఎన్ని సార్లు ఒక మజిల్‌ని వీక్‌లో ట్రైన్ చేస్తున్నావు, దాన్ని ఫ్రీక్వెన్సీ కింద డిఫైన్ జేస్తాం. సో, ఇప్పుడు మనం అబ్సల్యూట్ ఫెయిల్యూర్ అండ్ క్లోజ్ టు ఫెయిల్యూర్ ఎలా బ్యాలెన్స్ చేయాలి? దానికి బెస్ట్ వే ఏంటంటే 2 సెట్ మెథడ్. దీంట్లో మనం ఇంటెన్సిటీ, వాల్యూమ్ అండ్ ఫ్రీక్వెన్సీ కరెక్ట్‌గా బ్యాలెన్స్‌డ్‌గా చేసుకొని, మనకి బోత్ మజిల్ గ్రోత్ అండ్ స్ట్రెంత్ బెనిఫిట్స్ ఈజీగా వస్తాయి. సో, అబ్సల్యూట్ ఫెయిల్యూర్ ఎలా చేయాలో ఈ వీడియో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు 6 నాన్ స్టాప్ రెప్స్ వస్తున్నాయంటే, నువ్వు 5 నాన్ స్టాప్ రెప్స్ చేసి, సిక్స్త్ రెప్ నుంచి నువ్వు 1-2 సెకండ్స్ హోల్డ్ చేసి రెప్ చేయాలి. సో దట్ నీ ఫార్మ్ కూడా బ్రేక్ అవ్వకుండా నువ్వు అబ్సల్యూట్ ఫెయిల్యూర్ రీచ్ అవుతావు. ఇక్కడ మనం ఫస్ట్ సెట్‌తో కంపేర్ చేసుకుంటే సెకండ్ సెట్ లోడ్ తక్కువ. సో దట్ అబ్సల్యూట్ ఫెయిల్యూర్ రీచ్ అయితే మనకి ఇంజ్యూరీస్ ఛాన్సెస్ కూడా చాలా తక్కువుంటాయి. కంపేర్డ్ టు ద ఫస్ట్ సెట్. మన ఫస్ట్ సెట్ ఎప్పుడు నియర్ టు ఫెయిల్యూర్ అవుతాం. ఒక 1-2 రెప్స్ రిజర్వ్ పెట్టుకొని. సో దట్ ఇంజ్యూరీస్ చాలా తక్కువుంటాయి. దీనివల్ల మనకి మజిల్ గ్రోత్ అండ్ స్ట్రెంత్ అట్ ద సేమ్ టైమ్ ఇంప్రూవ్ అవుతాయి. సో దట్ ఆ స్ట్రెంత్ అనేది మన కాలిస్థెనిక్ స్కిల్స్‌కి ట్రాన్స్‌ఫర్ అయ్యే ఛాన్సెస్ ఫాస్ట్ ఉంటాయి.